హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. కేరళ రాష్ట్రంలో ప్రతి సంవత్సరము వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం కేరళను వరదలు ముంచెత్తాయి. అక్కడ కొండ చర్యలు విరిగిపడటంతో చాలామంది చనిపోయారు. 600 మంది వలస కార్మికులు అక్కడ జీవనోపాధి కోసం వచ్చినట్టు వారందరూ కనిపించినట్టుగా చెప్తా ఉన్నారు. అలాగే వాయనాడు సహాయక చర్యలు ముందుకు సాగే కొద్దీ ఆందోళనకరమైన విషయాలు బయటకు వెలువడుతూ ఉన్నాయి. ఇందులో అక్కడ పనిచేసేటువంటి వారు 600 మంది మిస్ అయ్యారని, వారు మొబైల్ ఫోన్లకు కానీ నెట్వర్క్ కానీ అందుబాటులో వెళ్ళారని చెప్తా ఉన్నారు. వీరంతా మండక్కై ప్రాంతంలోని ఉన్న తేయాకు, కాఫీ, యాలకులు తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాము, ఒడిశా నుంచి ఇలాంటి కార్మికులు ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటారంట. వీరందరూ పనిచేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అరియాన్ మలయాళీ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేయడానికి దాదాపు 600 మంది వచ్చారంట. అయితే వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది ఉన్నారని సమాచారం. వీరంతా మండక్కైలోనే నివాసం ఉంటూ ఉన్నారు. తాజాగా ఈ కంపెనీకి సంబంధించిన జనరల్ మేనేజర్ బెల్లిన్ జోన్సన్ మాట్లాడుతూ, మా కార్మికులు ఇప్పటి వరకునే మేము సంపాదించలేకపోయాం, మొబైల్ మరియు ఇంటర్నెట్కి అందుబాటులో లేనందువలన మేము కనిపెట్టలేకపోయామని చెప్పేసి వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ వాయనాడ్ జిల్లాలో విషాద కేంద్ర ఆసుపత్రిలో చాలామంది మృత్యువులు ఉన్నారు. అక్కడ బాధితులు కూడా ఉన్నారు. అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్తా ఉన్నారు. కేరళ జిల్లాలో ఇలాంటి వరదలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం ఎక్కువగా వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి మాత్రం ఎటువంటి సహాయం చేయడం లేదు. చేయకుండానే ఇంకా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుతూ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కేంద్రం పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ, మేము అక్కడ కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించాం, వారు సహాయక చర్యలు తీసుకోలేదన్నట్టుగా మాట్లాడారు. హెచ్చరించి సరే వాళ్ళు ముందు జాగ్రత్తగానే ఉన్నప్పటికీ, కానీ ఇప్పుడు వరద ప్రాంతాల్లో బాధితులు ఉన్నప్పటికీ వాళ్ళని కేంద్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని, కేరళ ప్రభుత్వాన్ని ఆదుకొని అక్కడ బాధితులందరికీ సహాయం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.